ఎలా చూడాలి? ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు తాను చేసిన వ్యాఖ్యల్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షాను కలవడం, అమిత్ షాను జగన్ అరెస్ట్ చేయమని చెప్పి కోరితే ఆయన క్లాస్ పీకడము, ఈ వ్యాఖ్యలు ఏదైతే ఆయన చేశారో వాటిని తాను విత్డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? కరెక్ట్ అండి. ఇది ఇది మొదటి నుంచి దీన్ని కూడా నేను గమనిస్తున్నాను, అందరూ గమనిస్తున్నారు దీన్ని. ఉమ్, కేంద్ర హోంమంత్రి దగ్గరికి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, అంటే డిప్యూటీ సీఎం అనేది ఎక్కడ లేదు కాబట్టి అవునులేండి, కరెక్ట్. క్యాబినెట్ మినిస్టర్స్, ఇది పవన్ కళ్యాణ్ అండ్ మనోహర్ మనోహర్. ఇద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్లు కేంద్ర హోంమంత్రిని కలిసేదో మాట్లాడారు, వచ్చారు, అది వాస్తవం. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన చదువుకున్నారు, ప్రొఫెసర్, పెద్ద ఆయన, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ కాదు, సామాజిక, ఆర్థిక, అన్ని రకాల విశ్లేషకులు. అక్కడికి వెళ్ళి వారు కలిసి ఏం మాట్లాడారు ఎందుకు ఊహించుకుని చెప్పారా, లేకపోతే ఈయన దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయా? సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ చెప్పవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈయనే ఊహించేసుకున్నారా అన్న దాని మీద ఈయన ఇప్పుడు విత్డ్రా చేసుకోవడంతో ఆయన ఒక భ్రమ అన్నట్టు ఊహించుకుని, ఒక రాజకీయంగా ఊహించుకుని ఆయన వ్యాఖ్యలు చేశారని. ఊహల మీద వ్యాఖ్యలు, అది ఇంకా దారుణంగా ఉంటుంది. వ్యూహాల మీద వ్యాఖ్యలు అనేది విశ్లేషణ సంబంధించి ఆయన విత్డ్రా చేసుకోవడంతో దానికి ఏ రకమైన ఆధారాలు, ఆ రకంగా ఆయన ఇద్దరు మంత్రులు రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర గృహ మంత్రిని, అంటే హోమ్ మినిస్టర్ని కలవడంలో ఏ ఉద్దేశాలు ఉన్నాయి, ఏం మాట్లాడారు అన్నది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు దగ్గర బలమైనటువంటి సోర్సెస్ లేవు. నా సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్, ఫస్ట్ హ్యాండ్ సోర్సెస్ ఏమిటి? కథనాలు వేరు అండి. కథనాల మీద వ్యాఖ్యానిస్తారు, మనకు అలవాటు. ఇదే కొత్త ఏం కాదు ఇటువంటి కథనాలు, ఇదేమి ఫస్ట్ టైమే ఇటువంటి కథనాలు వింటున్నాను. అంటే లేదు, నాగేశ్వర్ గారు అయితే ముందుగానే చెప్పారు. ఆయన కోర్ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల ద్వారా తనకు తెలిసిందని చెప్పి ముందే చెప్పారు. ఆయన కథనాలు కాదు. కోర్ కమిటీ, ఆయన గారి కోర్ కమిటీ అంటే ఏ కమిటీ ఏమిటో తెలియదు కానీ ఓకే. ఎందుకు కథనాలు ఎందుకు కాదంటున్నారంటే, ఆయన విత్డ్రా చేసుకున్నప్పుడు ఆయనకి ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చే సోర్సెస్ గట్టిగా చెప్పగలగాలి. రెండు, దీనంతటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులు కేంద్ర హోంమంత్రి కలిసి ఉన్నప్పుడు సహజంగా జరిగేటువంటి పద్ధతి ఏంటంటే, కేంద్ర గృహమంత్రి వారిని కలవడానికి, హోమ్ మినిస్టర్ కలవడానికి ఈ ప్రతిపాదనలతో వెళ్తున్నాం, ఈ విషయాలు మాట్లాడడానికి వెళ్తున్నాం, ఇగో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవసరాలు ఇవి ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకి అనేకటువంటి డిమాండ్స్ వెళ్తుంటాయి, రిక్వెస్ట్స్ వెళ్తూ ఉంటాయి, మనం అనేకటువంటి వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ పెడుతూ ఉంటాం. ప్రభుత్వం కేంద్రం దగ్గర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి కొన్ని పెండింగ్ ఉన్నాయి స్కీములు, కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, పెండింగ్ లో ఉన్నాయి, వాటిలన్నింటినీ మాట్లాడడానికి వెళ్తున్నాం అని ఎక్కడైనా స్పష్టం చేసి ఉండవలసింది. చేయలేదు. ఓన్లీ మాట్లాడేది వచ్చిన తర్వాత మేము మాట్లాడడం, బలాన్న దాని మీద హామీ ఇచ్చారు, బలాన్న దాని మీద తప్పనిసరిగా జరుగుతుందన్నారు. మేము రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం ఈ అంశాల మీద మాట్లాడడానికి వెళ్ళాం. వారికి ఇచ్చాము, ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాము, ఆ విజ్ఞాపన పత్రంలో ఇదే ఉంది అని ట్రాన్స్పరెంట్ గా, అంటే పారదర్శకతో వ్యవహరించి ఉంటే ఎవరు కూడా ఇటువంటి స్పెక్యులేటివ్ ఊహించి, అంటే ప్రిజంప్షన్ డ్రా చేసి, లేకపోతే ఏదో కోర్ కమిటీ, లేకపోతే ఏదో కమిటీల ద్వారా లీకేజ్లు ఉంటాయి, ఎక్కడి నుంచి అక్కడ లీకేజ్లు ఉంటాయి, ఆ లీకేజ్కి ఆధారం ఏముంది మీ దగ్గర అని చెప్పేసి తిరగబడతారు. ఇప్పుడు తిరగబడితేనే కదా విత్డ్రా చేసుకున్నారు. కాబట్టి లీకేజ్ ఎక్కడో కోర్ కమిటీలో లీకేజ్లు అన్నది జరిగిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ఇటువంటి స్పెక్యులేటివ్ ఆలోచనకి, స్పెక్యులేటివ్ న్యూస్ స్పెక్యులేటివ్ న్యూస్, ఆ న్యూస్, ఇటువంటి న్యూస్లు రాకుండా చేయాలంటే బాధ్యత గల మంత్రులు ఎప్పుడైతే కేంద్ర యూనియన్ మినిస్టర్ని కలవడానికి వెళ్తున్నారో, ప్రధానమైన హోంశాఖ మంత్రిని ఏ విషయాలు మాట్లాడడానికి వెళ్తున్నారు, ఏ ప్రతిపాదనలు చేయడానికి వెళ్తున్నారు, లేదా ఏ డిమాండ్స్ చేయడానికి వెళ్తున్నారు, ఏ ఇష్యూస్, పెండింగ్ ఇష్యూస్ ని పర్సూ చేసుకోవడానికి వెళ్తున్నారు, పరిష్కారం కోసం వెళ్తున్నారని స్పష్టంగా చెప్పేస్తున్నట్టయితే ఈ రకమైన పరిస్థితి దాపురించేది కాదు. లేదా కేంద్ర మంత్రి ఆయన అమిత్ షా గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత కూడా
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వెళ్ళాము. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు కానీ, పెండింగ్ అయినటువంటి అనేకమైనటువంటి మన అభ్యర్థనలు ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన వాటాలు కానీ, రాష్ట్రానికి చెందవలసిన అనేక ప్రయోజనాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ప్రాజెక్టుల గురించి వీటి గురించి మాట్లాడి వెళ్ళాము. లేదా కేంద్రంతో ప్రధానమైంది గ్రామీణ వికాసం అనేది కేంద్రం ఇచ్చిన నిధులతో నడుస్తున్నాయి. ఆ గ్రామీణ వికాసం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించింది. దానికి సంబంధించి మాట్లాడడానికి వెళ్ళామని అని చెప్పాలి. ఏదో ఒకటి చెప్పకపోతే ఇలాగ ఉంటే పరిస్థితులు అలా చెప్పు ఉండాలి. ఆ చెప్పక్కర్లేదు అంటే రహస్యం ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో రహస్యాలు ఉండకూడదు. ఎవరెవరిని ఎందుకు కలిశారు అనేది వ్యక్తిగతంగా కలిశారు. అడగరు, ఎవరికి చెప్పకూడదు. మేబీ డెమోక్రసీలో సీక్రెట్స్ ఉండకపోవచ్చు కానీ ఇక్కడ జర్నలిజంలో సోర్స్ అనేది సాధారణంగా సోర్స్ ని ప్రొటెక్ట్ చేసే పరిస్థితి ఎప్పుడు ఉంటది. అయ్యో శోధన ఉంది కదా, శోధన అంటారు. దీన్ని శోధన అయినా మీరు అనేది అంతే సార్, అంతే. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం దానికి కావాల్సిన ఇమ్యూనిటీ దానికి ఇచ్చే ప్రయత్నం ఎప్పుడు జర్నలిస్ట్ అనేవాడు చేస్తారు. చేయాలి. అయ్యో అలా లేకపోతే అలాగే అనేక విషయాలు రాబట్టాను. మీ ప్రశ్నలు వేయడంలోనే శోధన. మీరు ప్రశ్నలు సంధించడం శోధన. ఏ ప్రయోజనాల కోసం కలిశారు మీరు కేంద్ర మంత్రిని కలిశారు కదా, ఏమి అక్కడ ప్రస్తావించారు? మీరే ఉద్దేశం? రాజకీయ ఉద్దేశాల కోసం వెళ్ళారా? రాజకీయ ప్రయోజనాలా? మీ పార్టీ ప్రయోజనాలా? ఎన్డీఏలో ఏమైనా ఇచ్చిపుచ్చుకోవడాలా? ఇంకా ఏమేమి డిమాండ్ చేశారు? ఖచ్చితంగా అడుగుతారు. ఖచ్చితంగా అడిగిన సందర్భంలో వాళ్ళు సమాధానం చెప్పడం బట్టి మీరు ఎక్కువ రాబడతారు. లేదా మీరు వేసే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పకపోతే దాటవేసేసారని కూడా చెప్తారు. మీరు సరిగ్గా చెప్పట్లేదు మాకు సమాధానం అని. కాబట్టి ఇదే దాంట్లో ఏ తప్పు లేదు. దీంట్లో రాజకీయ ఎందుకు చెప్పలేదు తప్పు లేదో చెప్తానండి. నేను చెప్తా. ఒక అడ్వకేట్ గా నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను కదండి. ప్రజాక్షేత్రంలో అందరూ కలుస్తూ ఉంటారు. అన్ని పార్టీల వాళ్ళు కలుస్తూ ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు కలుస్తారు, జనసేన వాళ్ళు కలుస్తారు, బీజేపీ వాళ్ళు కలుస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా కలుస్తుంటారు, వైసీపీ లీడర్లు కూడా కలుస్తారు. మరి నన్ను కూడా ప్రశ్నించారే, చాలా సార్లు వేస్తారే, ఇంకెన్నాళ్ళండి అని ఎందుకు అరెస్ట్ చేయరు జగన్మోహన్ రెడ్డిని? అన్ని నెలలు 18 మాసాల లోపల ఉన్నాడు. ఈ కేసులు ఇంకా ఎంతకాలం తేలుస్తారు? మీకు అది కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికిను వైసీపీకి మంచి సంబంధాలు ఉన్నట్టున్నాయి, స్నేహాలు ఉన్నట్టున్నాయి, ఆయన అరెస్ట్ చేయరా, ఆయన మీద చర్యలు తీసుకోరా అని అడుగుతారు. ప్రతి సామాన్యుడు కూడా అడుగుతూ ఉంటారు. కాస్త ఇలాగ నేను అనలిస్ట్ గా మీకు మీ టీవీలో మాట్లాడుతూ ఉంటారు కానీ మరి గురుతరమైన బాధ్యత అనుకుంటారేమిటో నన్ను కూడా ప్రశ్నిస్తారు. ఏమిటంటే దీని మీద మీరు వ్యాఖ్యానించారు ఏమిటి అని అడుగుతారు. అరెస్ట్ చేయమని కూడా, అరెస్ట్ చెయ్యాలి, చేయకపోవడంలో ఏమిటి ఉద్దేశం అని అడుగుతుంటారు. వాళ్ళ ఉద్దేశాలు అని. అరెస్ట్ చేయడానికి అంటే టెక్నికల్ ఆన్సర్ ఇస్తాను నేను. టెక్నికల్ కేసులు పెండింగ్ ఎక్కడున్నాయి? కోర్టులో ఉన్నాయి, విచారణలు ఉన్నాయి, కేసులు విచారణలు ఉన్నాయి. ఇంకా దర్యాప్తులో పెండింగ్ ఉంటే దర్యాప్తు సంస్థల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, ప్రభుత్వాలు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, దర్యాప్తు సంస్థలు పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. కాబట్టి దర్యాప్తులో ఉన్నప్పుడు లేదా విచారణలో ఉన్నప్పుడు అవి ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద కేంద్ర మంత్రివర్గ మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, ఏ మంత్రి కూడా దాని మీద మాట్లాడలేరు. 2G స్పెక్ట్రమ్ కోసం సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్న సందర్భంలో కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలి. ఎవరు? సిబిఐ వాళ్ళు. వెంటనే అప్పుడుకున్నటువంటి సిబిఐ అడ్వకేట్ గారిని మీరు కౌంటర్ రాసి పంపించానండి వాళ్ళకి, డిపార్ట్మెంట్ కి సైన్ చేయడానికి. ది కన్సర్న్ అథారిటీ నీడ్ టు సైన్ ఆన్ ది అఫిడవిట్, కౌంటర్ అఫిడవిట్ అన్నప్పుడు మీ దగ్గర మీ ఆఫీస్ కాపీ ఉంటుంది కదా, అది ఇవ్వండి, ఇలాగ మనం విచారణ ప్రారంభిద్దాం, కొనసాగిద్దాం అని సుప్రీంకోర్టు అడిగితే ఆ అఫిడవిట్ కౌంటర్ అఫిడవిట్ ఈయన దగ్గర డ్రాఫ్ట్ చేసిన ఆయన దగ్గర ఉన్నటువంటి కౌంటర్ అఫిడవిట్ ఆయనకి ఇస్తే సొలిసిటర్ జనరల్ ఆయన కోర్టుకి సబ్మిట్ చేశారు. తర్వాత అప్రూవ్ అయ్యి సిగ్నేచర్ అయ్యి సంతకాలు అయ్యి వచ్చింది. అప్పుడు UPA 2 అధికారంలో ఉంది. అప్పుడు అధికారం వేసినప్పుడు కౌంటర్ అఫిడవిట్ వేస్తే కోర్టు స్క్రూటినీ చేసింది. కాపీ సబ్మిటెడ్ బై ది అడ్వకేట్, కాపీ ది కౌంటర్ అఫిడవిట్ సైన్డ్ బై ది కన్సర్న్డ్ అథారిటీ. సరిపట్ల పొంతం లేదు, మారిపోయింది, చేంజ్ అయిపోయి, అన్ని మారిపోయి, పేరాలు మారిపోయి, మొత్తం మారిపోయి. ఇదేమిటి ఇంత డిఫరెన్స్ ఉంది అని అడిగారు జడ్జి గారు. అమ్మని నాకు తెలియదు, పట్టుకెళ్ళి ఇచ్చాను, వాళ్ళు సంతకం పెట్టారు, తీసుకొచ్చి ఇచ్చాను. అదే అంతకన్నా ఇంక మీరు ఏం వెరిఫై చేయరా? నేనేం చేయలేనండి అన్నాడు. అంటే సిబిఐ ఇస్ నాట్ ఇండిపెండెంట్ ఎంటిటీ, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కాదా అని అడిగితే, నో వీఆర్ నాట్ ఇండిపెండెంట్, వీఆర్ వర్కింగ్ అండర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని అడిగితే మనం కామెంట్ చేశారు. మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో యు ఆర్ నాట్ ఇండిపెండెంట్, యు ఆర్ ప్యారెట్ ఇన్ కేస్ అన్నారు. గుర్తుంది కదండి మీకు? గుర్తుంది. కాబట్టి
మన ప్రజలందరూ కూడా అన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు కూడా ఇవాళ పరిణామాలు అన్ని చూస్తూ. కాబట్టి ఇవాళ కేంద్ర హోంమంత్రి గారిని కలిసిన విషయం ఏమిటి? ఎన్ని సందర్భంలో కలిశారు? ప్రభుత్వం తరఫున కలిశారా, వ్యక్తిగతంగా కలిశారా, మీ పార్టీ తరఫున కలిశారా, పార్టీ వ్యవహారాలు మాట్లాడుకున్నారా, ప్రభుత్వ వ్యవహారాలు మాట్లాడారా, రాష్ట్ర ప్రజల యొక్క అభ్యున్నతి సంక్షేమం కోసమా, రాష్ట్ర ప్రయోజనాల కోసమా? ఇదంతా స్పెక్యులేషన్ వదిలేకుండా వాళ్ళు అన్ని అంత వ్యాక్యూమ్ ఇవ్వకుండా ఉండుంటే బాగుండేది. సరే, కానీ కరెక్టే, స్పెక్యులేట్ చేస్తారు. ఏదో ఆధారం ఉంటుంది, ఆధారం రాకుండా కాదు. ఎందుకంటే నన్నే అడుగుతూ ఉంటారు నన్ను కదా. నన్ను అడిగిన పార్టీ శ్రేణులు ఉండవు, పార్టీ నాయకులు ఎవరు అడగరు నన్ను. నేను కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధి కూడా కాదు, ఏ రకంగానూ కాదు. కేంద్రం తరఫున మాట్లాడేటువంటి అర్హత ఏ కోసాన లేదు నాకు. కానీ ఒక విశ్లేషకుడిగా ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఏమిటి అర్థం, వాళ్ళ మధ్యన చక్కటి అండర్స్టాండింగ్ ఉందా, ఇన్సైడర్ ట్రేడింగ్ లాగా ఇన్సైడ్ అండర్స్టాండింగ్ ఏమైనా ఉందా వాళ్ళ మధ్యన అని అంటూ ఉంటారు. ఇది కూడా స్పెక్యులేషనే. కాబట్టి దీంట్లో నేను అనేది ప్రశ్న చక్కగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు నాయుడు గారు రిమాండ్కి వెళ్ళారు, జైలుకి వెళ్ళారు పదం నేను వాడను. జైలుకి వెళ్ళారు పదం ఎవరైనా వాడితే అజ్ఞానులు, మూర్ఖులు. ఆయన రిమాండ్కి వెళ్ళారు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి 18 నెలలు జైలుకి వెళ్ళారు వాడుతూ ఉంటారు, వీళ్ళే వాడుతూ ఉంటారు. కాబట్టి ఆయన జైలుకి వెళ్ళలేదు. ఆయన ఏది జైలుకి వెళ్ళాలంటే కన్విక్షన్. ఆయన రిమాండ్ ముద్దాయే. ఈయన 42 రోజులు రిమాండ్ ముద్దాయి ఉన్నారు. తర్వాత ఏమైంది డెవలప్మెంట్? ఎక్కడి దాకా వెళ్ళిపోయాయి? ఏమైంది? వాళ్ళు ప్రజలందరికీ కూడా అనుమానం ఉండి అడుగుతున్నప్పుడు అడిగితే తప్పే ఉంది? అడగరా? ట్రాన్స్పరెన్సీ కావాలి కదా. అయ్యా స్కిల్ డెవలప్మెంట్ కేసు సిఐడి కట్టారు, దాంట్లో మిమ్మల్ని ముద్దాయిగా తీసుకెళ్లారు. ఎక్కడో కర్నూలులో ఉంటే అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకెళ్లారు. ఇవాళ మీరు తర్వాత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత మీరు కేసు విత్డ్రా చేసుకున్నట్టుగాను, ఏది ఒకప్పుడు ముద్దాయి అధికారంలోకి ఉన్న సీఎం అయిపోతే కేసులు ఎలా విత్డ్రా చేసుకుంటారు అంటే ప్రజలు మాట్లాడుకుంటారు. మాట్లాడుకునే అధికారం ఉందండి, నేరం కాదు, అది నేరం కాదు. మీరు కనుక మీరు అధికారం వేరు, ప్రజలు వేరు, ప్రభుత్వం వేరు, అధికారం వేరు అని విడదీసేసుకుని ఎవరికి వాళ్ళు పాలితులు వేరు, పాలకులు వేరు. నో, రూల్ చేసేది ఒకళ్ళు, రూల్డ్ ఒకళ్ళు కాదు. ప్రజలే పాలకులు. అసలు ప్రజల వద్దకు పాలన, దాన్ని నేను వ్యతిరేకం పదానికి. ప్రజల వద్దకు పాలనేటి? ప్రజలే పాలకులైనప్పుడు. అంచేత ఈ ప్రజల పాలకులైనప్పుడు వాళ్ళకి ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా అన్ని విషయాలు తెలియాలి. మీకు ఓపెన్ చేసి ఉంచాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకటి తయారు చేసుకున్నాం, సాధించుకున్నాం. సమాచార హక్కు తెచ్చుకున్నాం. ఎక్కడుంది సమాచార హక్కు? ఓకే, అయితే ఒక విషయం సార్, ఒక విషయం మీద క్లారిటీ రావాలి. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు తన వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకోవడానికి కారణం ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్నటువంటి కేసులు, ఆయనపై వస్తున్నటువంటి ఒత్తిడి కారణంగానే ఆయన విత్డ్రా చేసుకున్నారంటారా? ఏమని మరి ఆయన విత్డ్రా చేసుకున్నప్పుడు ఎందుకు విత్డ్రా చేసుకున్నారో కూడా చెప్పలేదు ఆయన. ఆయనకి స్టిల్ నేను అన్నమాట దాన్ని కట్టుబడి ఉన్నాను అని ఆయన కూడా అనలేదు. ఆయన విత్డ్రా చేసుకున్న వ్యక్తి అనేక కారణాలతో విత్డ్రా చేసుకుంటారు. మనం అనుకున్నట్టు మన ఒక కేసు నేను పొరపాటున స్టేట్మెంట్ ఆయన పొరపాటుగా మాట్లాడినట్టుగా విత్డ్రా చేసుకోవడంలో ఆయన భావించుకుంటున్నారా, లేదా ఆ విధంగా ఒత్తిడి తెచ్చారా అన్నది ఆయనపై కేసులు అయితే నమోదయ్యాయి సార్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో. కేసులు నమోదు విన్నాను నేను, కేసు కూడా నమోదే విన్నాను నేను. కేసులు నమోదైనది ఇప్పుడు పత్రికల్లో మీరు కథనాలు రాస్తారండి. మీ కథనాలన్నిటి మీద ఆయన కూడా ఒక రకంగా జర్నలిస్టే. ఆయన ఒక కథనం నడిపారు. కథనాన్ని నీకు ఆధారాలు ఎక్కడివి ఏమిటి అని అడుగుండొచ్చు. లేదా రెండోది ఖండించడం అనేది అలవాటు ఉంది కదండి భారత ప్రజాస్వామ్య దేశంలో. నేను 2 రోజులు ఆరంటే నా మీద కేసు కట్టక్కర్లా. కాదురా, 2 రోజులు 6 కాదు మిస్టర్, 2 2s are 4 అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా విజ్ఞులు. కానీ మేము ఆయన దగ్గర మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇదేం మాట్లాడలేదు, మేము తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. అయ్యా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మీరు మాట్లాడే తప్పు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళాము. రాష్ట్రం యొక్క అనేక పెండింగ్ మా ప్రపోజల్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ ప్రపోజల్స్ ఉంటాయి, కేంద్ర ప్రపోజల్స్ ఉన్నాయి. లేదా రాష్ట్రానికి రావాల్సిన అనేక నిధులు రావట్లేదు, అనేకమైన శాంక్షన్స్ కూడా రావట్లేదు, అప్రూవల్స్ కూడా కావట్లేదు. వీటి కోసం మేము వెళ్ళాము. ముఖ్యంగా పంచాయతీ రాజ్ సంబంధించి అనేది ఆయన వివరణ ఇచ్చుకుంటే బాగుండేది. మీరు అంటున్న మాటకు అట్లా మనకు అలవాటే అండి ఈ దేశంలో. ఎవరైనా తప్పు మాట్లాడితే మీరు
ఎందుకంటే ఇప్పుడే కేంద్ర హోంమంత్రి గారు 2024 ఎన్నికల ముందు విశాఖపట్నం వచ్చి ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంత అవినీతిపరుడు ముఖ్యమంత్రి ఎక్కడా లేరు అన్నారు. అవును అన్నారు కదా, విన్నారు కదా. అవునవును విన్నాం. మరి నీకు ఎక్కడది ఉందండి? ఏవేమి అవినీతి కేసులు ఉన్నాయి మా మీద? ఏ అవినీతి కేసులు రిజిస్టర్ చేశారు? ఏవే కంప్లైంట్లు ఉన్నాయి? ఆ సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా మీరు ఎలా చెప్పగలరు ఇవన్నీ? యూ ప్లీజ్ గివ్ ఎక్స్ప్లెనేషన్ అని అవును. అనలేదు. మీ అనలేదు. విజ్ఞతగా వదిలేస్తాను అన్నారు ముఖ్యమంత్రి గారు. అంతే అన్నారు కదా. అంతే అంతే. మేము విజ్ఞతగా వదిలేస్తున్నాను అన్నారు. ఆ మాటను పట్టుకుని అప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు, ఎన్నికలకి సిద్ధంగా ఉన్నటువంటి ఎన్డీఏ లీడర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంమంత్రి మీ మీద ఆరోపణలు చేశారు అని ఒక రోజు మాట్లాడారు. రెండో రోజు తగ్గిపోయారు. ఎందుకంటే ఇది కూడా రాజకీయంగా ఏ బూమరాంగ్ అవుతుందో, ఏ యాంటీ బీజేపీ ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతాయేమో అనేదేదో కొంచెం సర్దుబాటులో కాస్త సర్దుకున్నాయి. ఈ రాజకీయ ఎత్తుగళ్ళే, ఇదంతా చదరంగంలో రాజకీయ ఎత్తుగళ్ళు. కాబట్టి ఇటువంటివన్నీ మాట్లాడుకోవడాలు, ఏదో ఊహలు ఊహించుకోవడాలు, లేకపోతే ఏదో సోర్సెస్ ఉంటుంది. ఏ సోర్సు లేకుండా విజ్ఞులు చదువుకున్న వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఒకవేళ మాట్లాడుంటే తప్పే, సోర్స్ లేకుండా మాట్లాడుంటే తప్పే. కానీ ఆయన విత్డ్రా చేసుకోవడంలో ఆయన దగ్గర సోర్స్ ఏం లేదని ఆయన ఒప్పుకున్నట్టు అయింది. ప్రొఫెసర్ నాగేశ్వర గారి వ్యాఖ్యల పట్ల మీ వ్యక్తిత్వాన్ని హననం అయిందని చెప్పి మీరు భావించి ఉన్నట్లయితే, మీ పార్టీని బదనాం చేసే ఒక కార్యక్రమంగా మీరు దాన్ని ఫీల్ అయి ఉండంటే, సో అందుకే ఈ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారా అనేది ఒక వాదన అనిపిస్తుంది. సో ఇవన్నీ ఒకవేళ నిజమై ఉంటే, మరి ఇదే పవన్ కళ్యాణ్, ఇదే జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల ప్రచారంలో 30,000 మంది అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్ కు గురయ్యారు, అది కూడా వాలంటీర్ల ద్వారా అంటూ, అది కూడా కేంద్ర నిఘా వ్యవస్థను కూడా ఆయన ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి సీన్ లోకి లాగారు. అంటే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల తీవ్రత కంటే గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల తీవ్రతే చాలా ఎక్కువ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయిల ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి అది కూడా 1, 2 కాదు, ఏకంగా 30,000 మంది, అది కూడా వాలంటీర్లు చేశారు. ఆ వాలంటీర్లలో 80 to 90% అమ్మాయిలే ఉన్నారు. సో ఏ సోర్స్ తో వీళ్ళు చెప్పారు అంటే, ఇప్పుడు ఈ వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాణ్ విత్డ్రా చేసుకోవాలా అనే ఒక వాదన వస్తుంది. ఒకవేళ లేదు, తాను చేసిన వ్యాఖ్యలు నిజమే అని తాను భావించి ఉండట్లయితే, ఈ 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 2 ఏళ్ల కాలంలో ఒక్క అమ్మాయినైనా ఈ ఉమెన్ ట్రాఫికింగ్ నుంచి విడిపించి తీసుకురాగలిగారా? ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. గొప్ప విషయం అండి, గొప్ప విషయం. ఈ విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు కేంద్ర హోంమంత్రిని కలిసిన సందర్భంలో వీరు చేసినటువంటి విశ్లేషణకి అంత పోలిక పెట్టకూడదండి. పోలికే లేదు. ఇది మామూలు విశ్లేషణ. ఒక సామాన్య పౌరుడు ఏం మాట్లాడుకుంటారో ఆ మాట్లాడుకోవడం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈజ్ నాట్ ఈవెన్ ఏ రిప్రజెంటేటివ్ ఇన్ హౌస్. శాసన సభలో కానీ రాజకీయ పార్టీ మెంబర్ కూడా కాదు, బహుశా అనుకోవడం. ఏ రాజకీయ పార్టీ నడపట్లేదు ఆయన. నేను అదే అంటున్నా, నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు జస్ట్ ఒక క్యాజువల్ టాక్స్ అవి. వాటినే మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలను ఇంకెంత సీరియస్ గా తీసుకోవాలి అంటున్నా నేను. రైట్. అప్పుడు నాకు గుర్తుందండి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ వీరందరినీ కూడా వ్యవస్థను విమర్శిస్తూ, ఆ వ్యవస్థను విమర్శిస్తూ, వీళ్ళల్లో ఎక్కువ మంది నేరస్తులు వీళ్ళ మూలంగానే, వీళ్ళ యొక్క వ్యూహం వల్ల, లేకపోతే వీళ్ళ యొక్క ప్రమేయంతో 30,000 పైచిలుకు ఉమెన్ మహిళలు, అలాగే మైనర్ గర్ల్స్, వీళ్ళందరూ కూడా ఆచూకీ తెలియట్లేదు. రాష్ట్రంలో ఉమెన్ మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. బహుశా ఆయనకి సమాచారం ఎక్కడి నుంచి వచ్చో తెలియదు కాబట్టి ఆయన ఉటంకించిన మాటలనే నేను మాట్లాడుతున్నాను. నా దగ్గర సమాచారం లేదు, నా దగ్గర వ్యక్తిగతంగా నాకు దగ్గర సమాచారం ఏం లేదు. కాబట్టి నాకు సమాచారం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలే నాకున్న సమాచారం. ఆ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో ఉమెన్ మిస్సింగ్ అంటే మహిళలు అదృశ్యమైపోయినట్టు కేసులు రిజిస్టర్ అయ్యే, రిపోర్ట్ అయ్యే ఏదో వాక్యాన్స్, వీళ్ళందరికీ కారణాలంతా కూడా అక్కడ ఎట్రిబ్యూట్ చేస్తూ, ఎవరికంటే ఈ వాలంటరీ సిస్టమ్ లో పనిచేస్తున్న వాలంటీర్స్ ని ఎట్రిబ్యూట్ చేస్తూ మాట్లాడిన సందర్భం నాకు గుర్తుంది. ఇఫ్ మై రిమెంబర్ అంటే నా యొక్క జ్ఞాపశక్తి కరెక్ట్ అయితే నాకు గుర్తుంది.
మరి నాకు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అది సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అదొకటే నాకు నాలెడ్జ్. నా దగ్గర ఏంటికంత అందుకని ఆధారాలు లేవు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే నాకు ఆధారం. ఖచ్చితంగా దీని మీద ప్రశ్నించాలి. కారణం అంటే ఇప్పుడు అధికారులు ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా అని చెప్పుకుంటున్నారు కాబట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా, తర్వాత కేబినెట్ మినిస్టర్. కాబట్టి ఆయన ఆ 30,000 యొక్క మిస్సింగ్ కేసులు ఎంతమందిని ఇప్పుడు మళ్ళీ ట్రేస్ చేసి వారి వారి తల్లిదండ్రుల దగ్గరికి రీయూనియన్ చేశారు చెప్పాలి. రీయూనియన్ చేశారు. రెండోది, అలా ఎంతమంది 30,000 మంది ఎంతమంది చేశారు, అధికారంలో వచ్చి 2.5 సంవత్సరాల్లో ఇంకెంతమంది మిస్ అయ్యారు, ఇంకెంతమంది ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ రెండు చెప్తూ మీరు ఆపాదించినట్టుగా వాలంటీర్సే ఈ మహిళల్ని అదృశ్యం చేశారన్న దాని మీద మీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా? ఆధారం లేకుండా మాట్లాడారా అని అడుగుతారు. ప్రజాస్వామ్య దేశంలో అడుగుతారు. మీకు ఎంతవరకు అడగలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు ప్రభుత్వంలో పనిచేస్తున్న, ప్రభుత్వం నియమించిన వాలంటీర్సే అమ్మాయిలు, ఈ మహిళలు మిస్ అవ్వడానికి కారణం వాళ్ళ యొక్క ప్రమేయం ఉందని మీరు గట్టిగా అన్నారు. కాబట్టి ప్రజల్లో ఇంకా అప్పుడు బహుశా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వాసిరెడ్డి సీత గారు, ఆవిడ వాసిరెడ్డి పద్మ గారు, సారీ కరెక్ట్ మైసెల్, వాసిరెడ్డి పద్మ గారు నోటీస్ కూడా ఇచ్చినట్టున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి. అవును, ఇచ్చారండి. ఇచ్చారు. ఆ సందర్భంలో ప్యానిక్ అవుతున్నారు మహిళల్లో చాలా అభద్రతా భావం పెరిగిపోయింది. మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, వెంటనే ఆధారాలు తెలియజేయండి అని చెప్పి నోటీస్ ఇచ్చినట్టుగా నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ కదా, జరిగింది కదండి అది. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా ఆయన ఏదైతే ఆరోపించారు, వ్యాఖ్యలు అనడానికి వీల్లేదండి. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఆరోపణలేనే అనాలి మనం, వ్యాఖ్యలు వేరు. ఆ కేసుల్లో, ఎఫ్ఐఆర్ కేసుల్లో ఏమంటే ఆడపిల్లని తీసుకొచ్చి అంటే మహిళల మిస్సింగ్ లో పేరెంట్స్ కి, మళ్ళీ భర్తకు కానీ పేరెంట్స్ కానీ అప్పచెప్పేయడం వేరుది. ఆ రికవరీ దొంగతనం కేసులో గోల్డ్ రికవరీ అయిపోతే కేసు క్లోజ్ చేయరు. క్లోజ్ ఉండి ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఎంతమంది నేరస్తులు శిక్షించారు, నేరస్తులు ఎక్కడుందో శిక్షింపడ్డారు, ఆ నేరస్తుల్లో వాలంటీర్స్ ఎంతమంది, మీరు వాలంటీర్స్ మీద కేసులు రిజిస్టర్ చేశారా? మరి ఇదంతా కూడా జవాబుదారీ ఉందండి, జవాబుదారీతనం ఉంది. జవాబుదారీతనం నుంచి ఎస్కేప్ అవ్వడానికి వీలు లేదు. మరి ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నిస్తుంది, ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కనపడని గొంతు ప్రశ్నిస్తుంది. కనపడని గొంతు అంటే అదృశ్యమైన గొంతుని కాదు, కనపడని గొంతు అంటే మీడియా అని ప్రశ్నిస్తుంది. ప్రశ్నించడం జవాబు చెప్పాలి. మీరు అడిగినటువంటి ఇదే సందర్భంలో, ఈ సందర్భం కరెక్టే. మరి ఇది సందర్భం, సరైన సందర్భంలోనే ఈ ప్రశ్నలు లేవనెత్తారు. అందరూ లేవనెత్తుతారు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికే లేట్ అయింది. ఇంక 2.5 సంవత్సరాలు ఉంది. మళ్ళీ మంత్రివర్గం అంటే ఈ 2.5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్స్ అవుతాయో, ఎన్నెన్ని మార్పులు వస్తాయో, ఎన్నెన్ని కొత్త పరిణామాలు దాపురిస్తాయో అని అనుకుంటున్నారు దేశం మొత్తం మీద, అన్ని చోట్ల కూడా. కాబట్టి బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న అధ్యక్షుడి స్థాయిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ వ్యాఖ్యలు వెనకాల ఆయన మరి సరిగ్గా చూపించాలి, ఈ వ్యాఖ్యలను బలపరుచుకోవాలి. ఆయన ఏదైతే వ్యాఖ్యలను కూడా నేను ఈ ఆరోపణలను బలపరుచుకోవాలి. ఆయన ఖచ్చితంగా సంజయ్ ఇచ్చుకోవాలి. నేను చెప్పింది కరెక్టే, ఇంతవరకు ఆడపిల్లల్ని రికవర్ చేసింది నేను అంటే ఇప్పటికిప్పుడు మీరు చెప్తుంటే నేను రాసుకున్నాను, ఇక్కడ నొక్కాను. 3,159 మహిళలు, 1,496 మంది పిల్లలు, అంటే మైనర్ గర్ల్స్ మొత్తం అంతా కలిపి 4,600, 4,700 రికవరీ కనపడుతుందండి. అంటే మనుషులు రికవరీ అంటే దాని రికవరీ అని పదం వాడకూడదు, వస్తువులు వాడాలి. ట్రేస్ చేసి మళ్ళీ వాళ్ళని పంపించారు. అలా పంపించిన దాంట్లో ముద్దాయిలకి ఏం శిక్షలు వేశారు, ముద్దాయిల మీద కేసులు కట్టి ఛార్జ్ షీట్లు వేశారా, నేరస్తుల మీద ఛార్జ్ షీట్లు వేశారా? అలా నేరస్తుల మీద ఛార్జ్ షీట్లు వేసిన దాంట్లో అప్పుడు పనిచేసిన వాలంటీర్స్ మీరు సరిగ్గానే బాగా పట్టుకుని ఉన్నారు, రుజువు చేసుకోవాలి. దాంట్లో వాలంటీర్స్ ఎంతమంది, ఇంకా ఇంతవరకు ఆచూకీ తెలియని వాళ్ళు 30,000 మందిలో 25,000 మంది పైన ఉన్నారు. ఎందుకు ఆచూకీ తెలుసుకోలేకపోయారు? ఎప్పుడు ఆచూకీ తెలుసుకుంటారు? మరి అటువంటి మీరు ఏదైతే ఆరోపణలు చేస్తారో ఆరోపణలు బలపరుస్తూ మీరు ఒక ప్రకటన ఇవ్వాలి. ప్రకటన అంటే నోటి మాట ప్రకటన కాదండి, పేపర్ ఇవ్వాలి. తప్పనిసరిగా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది.
ఈ వేళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇస్త్రీ చేసుకున్నారు, ఇస్త్రీ చేసుకోలేదు, ఆ వ్యాఖ్యలు పక్కన పెడదాం సార్. దానికి దీనికి సంబంధం లేదు. అవును. ఇది Right. ఇది ఇండిపెండెంట్ ఇష్యూ. అవును. మీరు అంతలాగా ఆయన మీద ఆయన నిలబెట్టి మనం అందరూ ప్రశ్నించారు. నిజమే, ఆయన ప్రశ్నించారు. నీకు సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ ఏమిటని అడిగారు. రైట్ అనేది ఇస్త్రీ చేసుకున్నారు. దేర్ అండ్ మ్యాటర్, ఎపిసోడ్ క్లోజ్ అవుతుందో లేదో చూసుకుందాం. అది వ్యక్తిగతమైన విషయం, ప్రజలకు సంబంధం లేదు. అది ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే అంతే. ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ది గవర్నమెంట్. ఇక్కడ ప్రజలకి 30,000 మంది మహిళలు మిస్ అయిన కేసుల్లో బాధ్యత కలిగినటువంటి ఒక ఈవేళ మంత్రివర్గంలో ఉన్నట్టయినా ఆ వేళ మిస్ అయిన మహిళల యొక్క కేసులన్నిటిలో కూడా వాలంటీర్స్ యొక్క హస్తం ఉంది, వారి ప్రమేయం ఉంది అని ఖచ్చితంగా చెప్పారు అన్న విషయం రికార్డెడ్ గా ఉంది అందరి దగ్గర. నాకు గుర్తొచ్చింది అప్పుడు. ఏమంటే మీడియా ద్వారానే నాకు నాలెడ్జ్, ఆయన వ్యాఖ్యలు నేను వెళ్ళలేదు, మీడియా ద్వారా నాకు వచ్చిన నాలెడ్జ్. కాబట్టి ఈవేళ దాంట్లో ఎంతమందిని మనం ట్రేస్ చేశారు, ఎవరెవరిని ఎంతమందికి మళ్ళీ రీయూనియన్ చేశారు ఫ్యామిలీస్ కి, ఆ కేసుల్లో పరిస్థితి ఏమిటి, ఎంతమంది శిక్షింపబడ్డారు, ఎంతమంది ఛార్జ్ షీట్లు వేశారు, ఇంకా మిగతా కేసుల సంగతి ఏమిటి, వాట్ ఈస్ ది ప్రెసెంట్ పెండింగ్ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండ్ చైల్డ్ మిస్సింగ్ కేసెస్ కూడా ఆయన చెప్పవలసిన బాధ్యత ఉంది. ఇది ఖచ్చితంగా అడుగుతారు, అడగవలసిందే. ప్రజలు అడుగుతారు, ప్రతిపక్షం అడుగుతుందా, రూలింగ్ పార్టీ అడుగుతుందా, దాన్ని ఏమంటారు, వైసీపీ ప్రతిపక్ష పాత్ర వహిస్తుందో లేదో అనవసరం అండి, ప్రజల జవాబుదారి. రైట్ సార్. ఇవాళ దిస్ ఇస్ నాట్ బిట్వీన్ రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ. It is not the affair between the ruling party and opposition. Right. రూలింగ్ పార్టీని క్వశ్చన్ వేస్తే వెంటనే మెళ్ళో వైసీపీ కండువాలు కప్పేస్తారు. అర్థం కాదు. దే ఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్. They are answerable to the constitution. They are answerable to the, that's called the Indian system of democracy.